ఈ జగన్ గెలిచింది అంటే 5 సంవత్సరాలు అవుతుంది కదా దగ్గర పరిపాలన స్టార్ట్ అయ్యి ఎట్లుందంటారు పరిపాలన? బాగుంది. ఏం చేసిండంటారు మరి? మెయిన్ అమ్మఒడి బాగుంది, జగనన్న గోరుముద్ద మెయిన్ అవి రెండు. రైతు భరోసా వస్తుంది. మామూలు చెనక్కాయకి చిత్తూరుకు పోయి 2 రోజుల ముందే కాసుకొని ఉంటుండ్రి, ఆ పరిస్థితి లేదు. పెన్షన్ డబ్బులకి వారం రోజులు తిరుగుతుండ్రి, ఆ సమస్య లేదు. పొద్దున్నే 5 గంటలకే తెచ్చిస్తారు, అవన్నీ బాగున్నాయి. అందుకని జగన్ అంటే ఇప్పుడు చంద్రబాబుకి ఏమంటే 23 వచ్చినాయి, అప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక సీట్ వచ్చింది. ఆ భయపడి ఇప్పుడు బీజేపీను కాంగ్రెస్ అవన్నీ పొత్తు తీసుకుంటున్నాడు. ఈ పొత్తు ఎఫెక్ట్ పడద్దంటారా జనం? మనకు అసలు జగన్కి భయం లేదు, వాళ్ళు భయపడి అన్ని పొత్తులు తప్పించుకుంటున్నారు. జగన్ పులి, ఆయన సింగిల్ గా గెలుస్తాడు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఈసారి కంపల్సరీ గెలుస్తాం టీడీపీ అంటే. వాళ్ళు గెలిచేటటువంటి ఇన్ని పొత్తులు ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళకి భయపడి ఎట్లున్నారు. నాకు 23 వచ్చింది, అతనికి 1 వచ్చింది, మరి ఇద్దరు కలిసిన వేస్ట్ అని పొత్తులు పెడుతున్నారు అంతే, వాళ్ళేం గెలరు. కానీ ఈ పథకాల విషయంలో మీ అంచనా ప్రకారం బాగుందంటారా లేకపోతే బాగాలేదు? బ్రహ్మాండంగా ఉంది, అన్ని వచ్చినాయి, బాగుంది. మరి మీ కళ్యాణ దుర్గం పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంది అంటారు? కళ్యాణంలో రంగా సార్ గెలుస్తాడు. ఏం చేస్తుంటాం సార్? ఇన్ని రోజులు కూలిపోతా అంటే నాకు వికలాంగుల బిడ్డ ఉంది, కానీ ఆ పాపకి పింఛన్ వస్తా ఉంది, నాకే వస్తా ఉంది. కానీ 18,000 వచ్చినాయి. కానీ 18,000 ఉంటే నేను పెట్టంగడి పెట్టుకున్నాను, కానీ బాగా ఉపయోగం ఉంది సార్. నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా 5 సంవత్సరాల పరిపాలన చూసినావు ఇవి అంటున్నావు కదా, మరి ఎట్లా ఉంది నీ పరిస్థితి? నా పరిస్థితి ఏం బాగుంది సార్, కానీ నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు ఇచ్చిండేది కూడా భీమ్ కార్డు 35 కేజీలు భీమ్ కార్డు కూడా ఇచ్చినాడు సార్. ఆ సార్ కానీ ఇల్లు వచ్చింది, మరి పింఛని వస్తా ఉంది నా కూతురికి, నాకే మరి 18,000 వచ్చినాయి. కానీ ఖచ్చితంగా పీడి రంగయ్య సార్నే మేము ఎన్నుకున్నాం, బాయోళ్ళు సార్ మేము. ఎందుకంటే రంగయ్య గారు ఎందుకంటే కానీ బాగా చేస్తాడు, పనులు చేస్తాడని ఎన్నుకుంటాం సార్. నీ గతంలో ఎట్లుండే? గత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వంలో ఏమి రాలేదు సార్ మాకు, అసలు ఇల్లు కూడా ఉండలేదు, ఇల్లు కూడా రాలేదు సార్ మాకు, ఊరు సాయం చేయలేదు సార్. మరి ఇప్పుడు ఏమో ఇస్తా అంటారు కదా వాళ్ళు కూడా, అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా లేదు సార్ మాకు ఇలేదు. ఇప్పుడు ఇస్తా అంటారు కదా, మళ్ళీ ఇచ్చినా వద్దు సార్, మాకు అవసరం లేదు. మాకు సార్లు ఇచ్చిండేది కూడా చాలా ఆయపనే గెలిపిస్తాం సార్, పీడి రంగయ్య సార్నే గెలిపిస్తాం. ఎందుకంటే రంగయ్య గారి పనులు అన్ని బాగా చేస్తారు సార్. ఇప్పుడు సచివాలయంలో అన్ని బాగా కట్టిస్తా ఉన్నారు, కానీ పనులు బాగా చేస్తా ఉన్నారు, కాబట్టి మాకు ఆ సారే కావాలా. థ్యాంక్ యూ. ఎట్లుందంట 5 సంవత్సరాల పరిపాలన జరిగింది జగన్, ఎట్లా ఉందంట? గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా అద్భుతంగా ఉంది. డీబీటీ ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతా ఉంది. మాకు వర్షాలు లేకపోయినా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బుల వల్ల అంతో ఇంతో గడిచిపోతా ఉంది. కానీ ఇప్పుడు వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే అసలు ఏం జరగట్లేదు అంటారు, రైతులకి అనుకూలంగా లేదు అంటారు. రైతులకు ఎందుకు అనుకూలం లేదు? రైతు భరోసా ఇస్తున్నాడు పంట పెట్టుబడి పెట్టుకోవడానికి, తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు, పంటల బీమా ఇస్తున్నారు. నీళ్లు మాత్రం మాకు కొంచెం తక్కువగా ఉండడం వల్ల పంటలు సరిగా పండడం లేదు. గతంలో ఎట్లుండే మరి? గత ప్రభుత్వం గతంలో అసలు ఏం వచ్చేవి కాదు డబ్బులు రైతులకు, రైతు భరోసా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ. గతంలో రుణమాఫీ చేస్తామని చెప్పి 1.5 లక్ష చేస్తామన్నారు, 2 విడతలు 3 విడతలు ఇచ్చి మిగతా 2 విడతలు ఇవ్వలేదు రుణమాఫీ. మరి ఇప్పుడు ఈ పథకాలు పెట్టింది కదా, మరి ఉపయోగమేనా లేదా నష్టం అంటారు దీనివల్ల? ఖచ్చితంగా ఉపయోగం ఉంది. మీ అంచనాలో ఓవరాల్ గా చూసిన పరిపాలన మీద మీ అంచనా ఏంటంటే ఎట్లా ఉందంటావు? పర్లేదా లేకపోతే? అద్భుతంగా ఉంది పరిపాలన అయితే. ఈడ ఎట్లా ఉంటుందంట మీ ఏరియాలో? మా ఏరియాలో కూడా చాలా బాగుంది. ఈసారి ఏది ఉంటుందంట మీ కళ్యాణదుర్గంలో? కళ్యాణదుర్గంలో వైసీపీనే వస్తుంది. ఎందుకంటే వైసీపీ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి చేసిండే సంక్షేమ పథకాలు, అభివృద్ధి, దానివల్ల ఖచ్చితంగా గెలుస్తుంది. టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా అంటుండే కదా గతంలో నేను పరిపాలించాను, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా పథకాలు పెట్టారు కదా 6 హామీలు అని చెప్పి. వాళ్ళ మీద నమ్మకం లేదు. వాళ్ళు ఇంతకు ముందు 600 హామీలు ఇచ్చి వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు ఇవి చెప్పి నువ్వు నెరవేరుస్తారని గ్యారెంటీ లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పిండే హామీలన్నీ దాదాపు 99% నెరవేర్చినాడు, కాబట్టి ప్రజల్లో కూడా జగన్ అయితేనే చేస్తాడు అనే ఒక నమ్మకం ఉంది. ఈ 6 హామీలు పెట్టారు కదా టీడీపీ నుంచి, మీ అభిప్రాయం ఏంది దాని మీద? 6 హామీల మీద ఇప్పుడు సిలిండర్లు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అంటుండు, లేడీస్కి ఉచిత బస్సు అంటున్నాడు, రైతులకైతే 20,000 ఇస్తా అంటున్నాడు ఏడాదికి. మరి మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఉచిత బస్సు ఉంది, ఆల్రెడీ అది ఫెయిల్యూర్ పక్క రాష్ట్రాల్లో చూస్తే, దానివల్ల నడపలేకపోతున్నారు. తర్వాత 20,000 అంటున్నాడు, ఇంతకు ముందు రుణమాఫీ కూడా చేయలేదు, ఇప్పుడు ఇస్తాడని గ్యారంటీ లేదు. 3 సిలిండర్లు
3 సిలిండర్లు అది సాధ్యం కాని పని. మరి ఈ రంగయ్య గారి పరిస్థితి ఏంది? ఎట్లా చేస్తాడు ఈయన? పర్లేదా లేకపోతే ఏంటి? ఇప్పటి వరకు దాదాపు రంగయ్య సారు ఇన్ఛార్జిగా నియమించి 2 నెలలు అయింది. ఈ 2 నెలల కాలంలోనే దాదాపు ఒక 200 కోట్ల రూపాయలతో ప్రతి ఊర్లో బోర్లు వేయించడము, రోడ్లు వేయించడము, రోడ్లు లేకుండా ఊర్లకి చేస్తా ఉన్నాడు. మరి ఈసారి పోటీ ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది మీకు కళ్యాణదుర్గం? పోటీ ఉంటుంది, టీడీపీ వర్సెస్ వైసీపీ. మరి ఆడ 3 పార్టీలు ఉన్నాయి కదా, మరి దాని ఎఫెక్ట్ ఉంటుందా? ఇక్కడైతే జనసేన ప్రభావం 1% కూడా ఉండదు. ఓట్ షేర్ అసలు లేదు కళ్యాణదుర్గంలో. జనసేనకి అంతా కలిసిన 50 ఓట్లు రావు ఈ నియోజకవర్గంలో. ఎట్లుందమ్మా వ్యవసాయం? ఎట్లుంది? బాగానే ఉంది సార్. జగన్ సార్ వచ్చినప్పటి నుండి బాగానే ఉంది. పర్లేదా? మీ రైతు భరోసా కేంద్రాలని పెట్టింది కదా, ఉపయోగపడుతున్నాయా లేకపోతే ఏంటి? లేదు సార్, అన్ని ఉపయోగపడతాం. మా అకౌంట్కే పడతా ఉన్నా. మేము ఎవరిని అడిగే అవసరం కూడా లేదు. ఎట్లుంది పరిపాలన? ఎట్లా చేసిండంటావు? పర్లేదా అంతకుముందు ప్రభుత్వాల కంటే? బాగా చేసినాడు సార్. అంతకుముందు ఎట్లుండే మీ పరిస్థితి? అంతకుముందు మేము దాంట్లో లబ్ధి పొందలేదు సార్. టీడీపీలోనే ఉండింది మేము. జగన్ వచ్చినప్పటి నుండి దీంట్లోకి వచ్చినాము. దీంట్లో లబ్ధి అయితే పొందినాం మేము. అంటే టీడీపీ ప్రభుత్వంలో జరిగే పనులు జరగలేదు? మాకేమి దాంట్లో చేయలేదు సార్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎట్లుండే మరి పరిస్థితి? ఇప్పుడు బాగానే ఉంది సార్. మరి ఈడేమన్నా డెవలప్ జరిగిందా గతం కంటే, లేదంటే అట్లనే? డెవలప్ జరిగింది సార్. మేము సంఘం వాళ్ళు కానీ, రైతులు కానీ, ప్రతిదానికి ఒక నీళ్ళు కానీ అన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి రంగయ్య సార్ వచ్చినప్పటి నుంచి. వాలంటీర్ సచివాలయం ఎట్లుందమ్మా? వాలంటీర్ సచివాలయం బాగానే ఉంది సార్. మీ అంచనాలో ఎట్లా ఉండాలంటావా? చెప్తే ఏమైనా చేస్తారు వాళ్ళు కూడా, ఏమి కాదనరే ఇప్పటికి. మరి ఈసారి ఏది వస్తుంటావు మీ కళ్యాణదుర్గంలో? జగన్ సారే వస్తాడు, రంగయ్య సార్ వస్తాడు. ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు? మేము అప్పుడు కూడా రంగయ్య సార్ని గెలిపించుకున్నాం సార్. మరి అంటే ఇప్పుడు టీడీపీ నుంచి కూడా ఉన్నారు కదా సురేంద్రబాబు అని. లేదు సార్, మేము అంతేం లేదు ఇక్కడ. మరి టీడీపీ వాళ్ళు ఉచిత బస్సు అంటారు కదా, మరి లేడీస్ కి ఉచిత బస్సు ఇస్తా అంటుంది కదా. అన్ని డూప్ మాటలు. అంతేనా? మరి 20,000 ఇస్తా అంటుండే రైతులకు కూడా, సంవత్సరానికి 20,000 ఇస్తా అంటు. అప్పుడే రుణమాఫీ చేసి కొంతమంది కాయ, కొంతమందికి గాలే. రైతు రుణమాఫీ చేసి జరగదంటావా? జరగదనే మేము నమ్మినాం జగన్ సార్ని. అందుకే జగన్ రావాలంటావు? అవును సార్. మరి వస్తారంట? మరి మాకు 90 ఏళ్ళ నుండి మా తాతల కాలంలో నుండి భూమి పంపిణీ అయిందిలే. ఇప్పుడు జగన్ సార్ వచ్చి మాకు భూమి పంపిణీ చేసినాడు, పట్టాలు ఇచ్చినాడు.